హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీని ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేశాను. కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను. ముందుగా ఇందులో ఈ పైట్ చెంగుని సపరేట్ చేసేసేయండి. నేను ఇక్కడ యూజ్ చేసింది ఓన్లీ శారీ అనండి, బ్లౌజ్ పీస్ని కానీ పైట్ చెంగుని కానీ యూజ్ చేయలేదు. దీనికి నేను బాడీ పార్ట్ 1 మీటర్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి షార్ట్ స్లీవ్స్ చేశానండి ఈ ఫ్రాక్కి. దానికి ఈ 1 మీటర్ లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఒరిజినల్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అనేది మార్జిన్. షోల్డర్ వచ్చేసరికి 5.5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాము. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకున్నాను. నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 6.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్. మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోండి. ఈ విధంగా డాట్స్ ప్రకారం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 9 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచెస్ అనేది మార్జిన్. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఒరిజినల్ 9 ఇంచెస్. ఇక్కడ నేను చెస్ట్ ఎప్పుడు కొలుచుకున్నా సరే ఒరిజినల్ దానికంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దానికి మార్జిన్ని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ వరకు తీసుకోండి. 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్కి 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. బాటమ్ దగ్గర వచ్చేసరికి 4 ఇంచెస్ దగ్గర చేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోండి. చేసుకున్న మార్క్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసరికి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 9.5 ఇంచెస్ దగ్గరికి దాన్ని కలుపుకొని ఈ విధంగా డౌన్ నుంచి ఆర్మ్ హోల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కరువు తిరుగుతున్నట్లుగా డ్రా చేసుకోండి. ఇదే విధంగా 2 ఇంచెస్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. వేస్ట్ వచ్చేసరికి మనకి ఒరిజినల్ దానికంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది మార్జిన్ తీసుకున్నాను. ప్రిన్సెస్ కట్ కాబట్టి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామండి. మీరు నార్మల్గా టక్స్ పెట్టుకునే పని అయితే ఇలా 4 ఇంచెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా వేస్ట్ లెంత్కి ప్లస్ టక్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్జిన్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్కి మనం మధ్యలో కట్ చేస్తాం కాబట్టి 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ హోల్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద సైడ్న ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి వేస్ట్ దగ్గర షేప్ అనేది బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేయాలి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్లో 1/2 ఇంచ్ వరకు డీప్ అనేది కట్ చేయండి. ఇప్పుడు నెక్ని కూడా కట్ చేసుకోండి. మీరు ఏ షేప్ అయితే డిజైన్ చేసుకున్నారో అదే షేప్లో నెక్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ని తీసుకున్నాను. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఈజీగా ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ టక్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మన నెక్ లెంత్ విడ్త్ వచ్చేసరికి 0.5 చేసండి. డౌన్ వచ్చేసరికి నేనైతే ఇక్కడ 8.5 తీసుకున్నాను. అనుకుంటే 7.5 8 వరకు తీసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్గా పెట్టానండి. నార్మల్గా రౌండ్ నెక్ తీయించాను. డిజైన్ మనకి యోక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది.
ఇక్కడ నుంచి వీడియో వాయిస్ ఓవర్ అనేది అప్పుడప్పుడే ఇస్తానండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇది చూస్తేనే అర్థమైపోతుంది. మనం ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని లైనింగ్ పీసెస్ మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం లైనింగ్ కంటే ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనం కుడుతున్నప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఏం లేకుండా కరెక్ట్గా ఉంటుంది. స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ కట్ చేయటం లేదండి, ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి యోక్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ వచ్చేటట్టు నేను శారీకి వచ్చిన బోర్డర్ దగ్గర సగం మాత్రమే వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డిజైన్ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 3 భాగాల్ని కొంచెం సపరేట్గా కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం అని చెప్పి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కట్ చేసేసుకోవచ్చు. బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన శారీ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఎగుడు దిగుడు ఏం లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకోండి. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 37 ఇంచెస్ అండి. 1 ఇంచ్ మార్జిన్ కలుపుకొని 38 ఇంచెస్కి ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఈక్వల్గా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవడమే. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందైతే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకొని పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకొని చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని ఈ స్టిచ్చింగ్ వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇదంతా నార్మల్ మనము అన్ని ఫ్రాక్స్కి ఎలా కుట్టుకుంటామో అదే విధంగా కాబట్టి త్వరగా ఇది చూపించేస్తాను. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్స్ అంతా జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి టక్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా సెట్ చేసుకొని 4 ఇంచెస్లో మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపించడం లేదండి, ఆ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. ఫ్రంట్ పార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ విధంగా జాగ్రత్తగా కొంచెం గ్యాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి నెక్ అనేది స్టిచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకొని పైన లైనింగ్ని పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇది షేప్ అవుట్ అవ్వకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఖచ్చితంగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. రివర్స్ చేసుకోవడానికి ఈజీగా రివర్స్ అయ్యి ఫినిషింగ్ బాగుంటుంది. పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకొని సైడ్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని సైడ్స్ కూడా ఈక్వల్గా ఈ విధంగా సెట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న కట్స్ దగ్గర ఈ విధంగా ఖచ్చితంగా మార్క్ అనేది పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం వల్లనే మనకి ప్రిన్సెస్ కట్ అనేది షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న దగ్గర ఈక్వల్గా ఈ విధంగా సెట్ చేసేసుకొని 2 వైపులా జాయిన్ చేసేసుకోండి. అక్కడి నుంచే స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. దీన్ని డబల్ స్టిచ్ అనేది వేసుకోండి.
ఇలా కుట్టుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకొని ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని కింద ఎగుడు దిగుళ్ళు అనేవి కట్ చేసేసుకోండి. స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసుకొని సైడ్స్ కూడా ఎగుడు దిగుళ్ళు ఏమన్నా ఉంటే ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసేసుకొని సైడ్స్ ఒక 1 ఇంచ్ అనేది కింద బాటమ్ దగ్గర గ్యాప్ ఉంచేసుకొని జాయిన్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా బాటమ్ ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ ఎడల్పుతోటి ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. టోటల్ వేస్ట్ లెంత్ని బట్టి మనం ఉన్న ఫ్యాబ్రిక్ ఇంచెస్ని బట్టి ఈ విధంగా మెజర్ చేసుకొని ప్లీట్స్ వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక ప్లీట్ పెద్దది రాకుండా, ఒక ప్లీట్ చిన్నది రాకుండా అన్నీ ఈక్వల్గా చాలా బాగుంటాయి. మీకు కావాలనుకుంటే దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇది కొంచెము ఆర్గంజా కాబట్టి నేనైతే ఐరన్ చేయలేదండి, నార్మల్ కుట్టేసాను. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా పైనుంచే ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేసుకున్నాను. మీకు ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా దీన్ని అటాచ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి దీన్ని జాయిన్ చేసుకోండి. బాటమ్ పార్ట్ని రైట్ సైడ్ పెట్టుకొని బాడీ పార్ట్ని ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఫ్రంట్ జాయిన్ చేసుకున్న తర్వాత అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసేసుకోండి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత 2 ఈక్వల్గా పెట్టుకొని సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ అనేవి 4 లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకోకుండా ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. 1 ఇంచెస్ వరకు నడుము దగ్గర కలిపి జాయింట్ చేసుకొని అక్కడి నుంచి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ జాయింట్ అనేది వేసుకోండి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా జాయింట్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నట్లయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. సైడ్ జాయింట్స్ కూడా ఎక్స్ట్రాగా ఇంకో కుట్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద నేను 2 ఫాల్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఫాల్ కుట్టడం వల్ల డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. దీనికి రెడీమేడ్ డోరీస్ అనేది నేను జాయిన్ చేసుకున్నాను. మీరు కావాలంటే శారీ ఫ్యాబ్రిక్తో కూడా డోరీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ డ్రెస్ వీడియో ఎలా ఉందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ అవుట్ఫిట్ ఎలా కుదిరింది అనేది కూడా మీరు తెలియజేయండి. ఈ అవుట్ఫిట్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.